ప్రైజ్లో యేసుక్రీస్తు వారి నామం పేరట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు. ఈరోజు మన అంశం, ఒక్కసారి తప్పు చేసిన ఆశీర్వాదం కోల్పోతామా అనే ప్రశ్నకు జవాబుగా అవును అనే సమాధానం మనకు పరిశుద్ధ గ్రంథం నుండి కనబడుతుందండి. అందులో ఒకటి, ఆది కాండంలో ఆదాము తప్పు చేయడం వల్ల తన ఆశీర్వాదాన్ని కోల్పోవడం జరిగింది. మనం 11వ వచనం చదవగా, అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. చూడండి, ఇక్కడ దేవుడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరావా? నేను తినొద్దని చెప్పిన వృక్ష ఫలములు తిన్నావా? సో ఇక్కడ ఒక్కసారే తప్పు చేయడం జరిగింది. మనం ఆ కింద వచనాలు చదువుతూ ఉండగా, ఆదాము ఆ యొక్క వనము నుండి గెంటి వేయబడతాడు. అంటే ఆయన ఒక్కసారే ఆ పండుని, అంటే ఆజ్ఞాతిక్రమము ఒక్కసారే చేయడం జరిగింది. ఆ ఒక్క తప్పుకు గాను మొత్తం ఆయన శాపమును అందుతాడనమాట. మనము జీవితంలో డైలీ దైనందిన జీవితంలో చాలా పలకకూడని వాటిని పలుకుతాము. ఇలా రోజు చాలా తప్పులు చేస్తూనే ఉంటాము. అయితే దేవుడు మనకు నిర్ణయించిన ఆశీర్వాదం కాకుండా మన పాపముల వలన మనము తక్కువ స్థాయిలో బ్రతకడం ఒకవేళ జరుగుతుందేమో. ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాము. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి మనందరి హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్.